పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ సుభాష్ శర్మ గారు. నమస్తే అండి. శ్రీమాత్రి నమమ్మ. సుభాష్ గారు, ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా సరే ఈ విపత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే జరుగుతున్నాయి కూడా. సో ఎప్పుడైతే మనం రీసెంట్ గా ఫ్లైట్ యాక్సిడెంట్ చూసాము, కరోనా చూసాము, సునామీ చూసాము, ఇవన్నిటికి కూడా ఇంతకు ముందు మన దగ్గర అయితే బ్రహ్మం గారు చెప్పారు, కాలజ్ఞానంలో ఎప్పుడో ఆయన తెలియచేశారు అంటారు. అండ్ ఇంకా పాపులర్ అవుతుంది బాబా వంగా గారు. ఆమె అంటే ఇప్పుడు జరిగేది ఎప్పుడో చెప్పేశారు, తను బ్లైండ్, బట్ దూరదృష్టి చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తెస్తున్నానంటే, జూలైలో మహాప్రళయం ఏదో రాబోతుంది, ఏదో జరగబోతోంది, ప్రకృతి విపత్తు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. పూర్వకాలంలో బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పినట్టు విధంగా అన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈమె జపాన్కి సంబంధించినటువంటి స్త్రీ, ఈమె కళ్ళు కూడా కనిపించవు అని చెప్పేసి తెలిసినటువంటి అంశమే. అయితే ఈమె జ్ఞాన దృష్టితో ఈ భూత భవిష్యత్ వర్తమానాదులు చూస్తుందని అక్కడ చాలామంది జపాన్లో నమ్ముతూ ఉంటారు. ఆమెను చాలామంది గౌరవిస్తూ పూజించేటటువంటి సాంప్రదాయం కూడా అక్కడ ఎక్కువగా ఏర్పడుతూ ఉంటారు. అంటే నమ్మేటటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఈ బాబా వంగ గారు ఒకరు అని చెప్పవచ్చు. అయితే ఈమె చెప్పినటువంటి ప్రతి ఒక్క సమాచారం అక్షర సత్యంగా నిలిచింది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో జరిగినటువంటి దాఖలాలు కనిపించాయి. భవిష్యత్తులో కూడా నిజంగా బాబా వంగ గారు చెప్పినటువంటి విధంగా జూలైలో విపత్తు రాబోతుంది అని చెప్పేసి కూడా అంచనా వేసుకోవచ్చు. బికాజ్ ప్లానెటరీ పొజిషన్లో జరుగుతున్నటువంటి, ఖగోళంలో జరుగుతున్నటువంటి వింత, అలాగే ఆషాఢ మాసంలో ఒక వైపరీత్యం పొంచి ఉంది అని కూడా అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా చెప్పవచ్చు. ఆషాఢ మాసంలో ఇది జూలైలో ప్రారంభమైంది కాబట్టి జూలై ఆషాఢ మాసంలో ఎప్పుడైనా ఈ విపత్తు జరిగేటటువంటి అవకాశం తప్పకుండా ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ యొక్క గ్రహ సంచారంలో జరుగుతున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పుల వల్ల ఒక కారణంగా చేకూరుతూ ఉంటుంది. అలాగే షష్టగ్రహ కూటమి అనేటటువంటిది కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది. అలాగే ఖగోళంలో జరిగేటటువంటి ఎన్నో రకాలైనటువంటి వింతలు ఈ మధ్యకాలంలో చాలామంది గమనించారో లేదో, పౌర్ణమి రోజున ఒక అద్భుతమైనటువంటి వింత జరిగింది. అది ఏ న్యూస్ ఛానల్లో రాలేదు, ఇప్పటి వరకు ఎవరు కూడా దాని గురించి ప్రస్తావన రాలేదు. ఎందుకంటే ఈ యొక్క పౌర్ణమి రోజున చంద్రుడికి 2 నక్షత్రాలు చాలా దగ్గరగా వచ్చాయి. అది ఎవరు కూడా ఇప్పటి వరకు ఎవరు దాని గురించి చెప్పలేదు, ఎవరు దాని గురించి మాట్లాడలేదు. చంద్రుడికి అతి చేరువగా వచ్చినటువంటి నక్షత్ర పొంతనలో గనక చూసుకుంటే దాని చుట్టూ వలయాకారంగా ఒక పెద్ద వలయం ఏర్పడింది. చంద్రుని చుట్టూ వలయం కూడా ఏర్పడడం జరిగింది. ఆ వలయాకారం దగ్గర 2 నక్షత్రాలు చేకూరడం జరిగింది. ఇది కూడా ఒకందుకు ప్రకృతి వైపరీత్యమే అని అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన ఏ రోజు కూడా జరగలేదు. ఎప్పుడు జరిగింది? కృతయుగంలో మాత్రమే జరిగింది. అంటే దేవతలు సంచరించేటటువంటి యుగంలో మాత్రమే ఇలాంటి అద్భుతాలు జరిగాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరగలేదు. అయితే ఇప్పుడు అంటే చంద్రుడు దగ్గరగా నక్షత్రాలు రావడం అనేది చెడుకు సంకేతంగా మనం చూడొచ్చా? 100%. ఎందుకంటే వలయాకారం చుట్టూ ఆ నక్షత్రాలు రావడం జరిగింది. కావాలంటే మీరు బ్యాక్ వెళ్తే గనక, ప్రీవియస్లో వెళ్తే గనక ఆ చంద్రుడిని గనక మనం దగ్గరగా దర్శించినట్లయితే మన దాని దగ్గర 2 నక్షత్రాలు కనిపిస్తాయి. ఇది కూడా ప్రకృతి వైపరీత్యానికి ఒక కారణము అయ్యి ఉంటుంది. అంటే ఏదో జరగబోతోంది ముందుగానే అవి హెచ్చరించాయి సూచనలు. ఎందుకంటే కాలంలో ఎప్పుడు నేచర్లో, ప్రకృతిలో కొన్ని సూచనలు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఒక కారణము అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ అనేటటువంటిది గ్రహగతులను ఎప్పటికప్పుడు మార్పు చెందుకుంటూ వస్తాయి. ఆ మార్పుకి కారణం ఏంటి, దాని యొక్క పరిణామాలు ఏ రకంగా భూమి మీద పడతాయి అనేటటువంటి జ్యోతిష శాస్త్రం ఖచ్చితంగా నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పుడు వంగ గారు చెప్పినటువంటి విధంగా ఆమె ఏదైనా కూడా డ్రాయింగ్ వేసి ఆమె అన్ని రకాలుగా చెప్పేటటువంటి సూచనలు ఆమె ఇచ్చేటటువంటిది. ఎందుకు ఆ రకంగా అంటే కళ్ళు కనిపించకుండా డ్రాయింగ్ రూపంలో ఈ రకమైనటువంటి విపత్తు జరుగుతుంది, ఈ రకమైనటువంటి ఆందోళన రాబోతుంది, ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే ఫ్లైట్ క్రాష్ జరుగుతుంది, ఇవన్నీ కూడా మనకు గతంలోనే చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. మేము కూడా ఏం చేసామంటే ఈ ప్రస్తుత ప్రీవియస్ వీడియోస్లో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడినటువంటి కారణం చేత కూడా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అని చెప్పి అప్పుడే అందరికీ సెలవు ఇవ్వడం జరిగింది. కానీ అప్పటికి ఎవరు నమ్మలేదు. ఇవన్నీ కూడా ఖగోళంలో జరిగే ఒక వింత, ఇది చూసి ఆస్వాదించాలి, ఆనందించాలి తప్ప దీని గురించి ఏమీ కావు, జరగవు అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క వింత చూసేసరికి ఆశ్చర్యపోతున్నారు. అంటే ఏంటి, ప్రజలకు కంటితో చూస్తే కానీ, చెవులతో వింటే కానీ నమ్మలేనటువంటి జనరేషన్ ఇది.
కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ముందుగానే అంచనా వేసి చెప్పామనుకోండి, అది జరిగితే గొప్పవాడవుతాడు, జరగకపోతే ఇతని జ్యోతిష్యం మొత్తము అవాస్తవము అని కొట్టిపారేసేటటువంటి జనారణ్యంలో బ్రతుకుతున్నాము. కానీ ఇంకొకటి, మనం సాధారణంగా ఇటువంటి హెచ్చరికలు అన్ని కూడా చెప్పిన వెంటనే జరుగు. ఏదైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? దాదాపు 2002 సంవత్సరం క్రిందనే చెప్పారు. అంటే ఇప్పుడు ఇవన్నీ అంటే అప్పుడే చెప్పారు కదా, ఇప్పుడు జరుగుతున్నాయి అంటే కాలజ్ఞానం అనేటటువంటిది కాలానుగుణంగా వచ్చేటటువంటి సూచికలు. ఆయన ముందే చెప్పారు కదా, ఆయన ముందే చెప్పారు భవిష్యత్తులో ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి అన్నారు. అవకాశాలు ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి జరిగింది, రాబోయేటటువంటి కాలంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అది అవాస్తవం. ఆయన కాలజ్ఞానం, ఆయన మరో బ్రహ్మ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కాలజ్ఞానంలో రాసిన ప్రతి ఒక్కటి అక్షర సత్యంగా జరిగింది. ఆయన కూడా జ్యోతిష్య పండితుడు, మామూలు వ్యవహారం కాదు. జ్ఞానం అనేటటువంటిది గ్రహగతులను, అలాగే నక్షత్ర మండలాలను, అలాగే ఈ యొక్క ప్లానెటరీ పొజిషన్లో జరిగేటటువంటి వింతలను అన్నిటిని ఆధారంగా చేసుకునే భవిష్యత్తు కాలం అనేటటువంటి చెప్పవచ్చు. ఇప్పుడు మనకి 2025లో మనం ఉన్నాము. మన పంచాంగం ఎంత అడ్వాన్స్గా ఉందంటే రాబోయే ఇంకా 100 సంవత్సరాల పంచాంగం కూడా తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలతో ఇప్పుడే మనకు అందించారు. అంటే జ్యోతిష్యులు ఎంత పరిజ్ఞానవంతులు. అంటే భవిష్యత్తులో ఏ తిథిన ఏ టైంలో ఏం జరుగుతుందో ముందుగానే అంచనా వేసి చెప్పినటువంటి శాస్త్రం మనకు జ్యోతిశాస్త్రము. కనుక తప్పకుండా 2025 సంవత్సరంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతాయి. మనం కంటితో చూడనటువంటివి, చెవులతో విననటువంటివి, ఎప్పుడూ కూడా ఆలోచన లేనటువంటివి కూడా మన కంటి ముందర జరిగేటటువంటి యోగాలు ఈ యొక్క 2025 సంవత్సరం జరుగుతాయి. అందులోనూ ఈ యొక్క మాసంలో తప్పకుండా అద్భుతాలు జరిగేటటువంటి, అద్భుతాలు మీన్స్ ప్రాణ నష్టము, జన నష్టము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం. ఒక ఫ్లైట్ క్రాష్ అయిందని చెప్పేసి మనం ఇంకా అలాంటి ప్రమాదాలు ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయి. అది మనము తర్వాత పరిణామాల్లో చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు చెప్పడం ద్వారా ఇంకా ఏదైనా ఇలా జరుగుతుంది అని చెప్పడం ద్వారా ప్రజలను భయపెట్టినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ యొక్క మాసంలో, ఆషాఢ మాసం మీరు రాసి పెట్టుకోండి, తప్పకుండా ప్రకృతి వైపరీత్యాలు అవుతాయి. మళ్ళీ కరోనా మహమ్మారి వచ్చేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. మనల్ని మనం రక్షించుకోగలమంటారు? ప్రకృతి వైపరీత్యాల నుంచి మనకు భగవంతుడే కాపాడాలి తప్ప నేచర్ని ఆపే శక్తి ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర ఉండదు. అది కాలానుగుణంగా కొన్ని ప్రకృతి ఏ రకంగానైతే వచ్చిందో అదే రకంగా కొట్టుకొని పోతుంది. అది విశ్వంలో జరిగేటటువంటి ఒక వింత. దాన్ని చూస్తూ ఉండడమే తప్ప దాన్ని ఆపే శక్తి కానీ, దాన్ని అరికట్టే శక్తి కానీ మానవాళికి ఉండదు. ఆ భగవంతుడే దిగి రావాలి తప్ప, ఆయన చేతిలోనే ఉంటుంది తప్ప దీన్ని అడ్డుకుంది. అంటే కొంతవరకు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారానో, మనకు ఉన్నటువంటి మేధాశక్తి ద్వారానో కొంతవరకు అడ్డుకోవచ్చు. కానీ పూర్తిగా అడ్డుకోవడానికి ఆ భగవంతుడే కారకుడు అవుతాడండి. చూద్దాం. థ్యాంక్ యూ.